శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-2025 క్రోధినామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ కర్కాటక రాశిలో ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమంలో శని లోహమూర్తిగాను, నవమంలో రాహు లోహమూర్తిగాను, దశమంలో గురుడు సువర్ణమూర్తిగాను ఇప్పుడున్నారు. అట్లాగే రేపు మే 1వ తేదీ నుంచి గురుడు ఏకాదశిలోకి వస్తాడు. ఏకాదశిలో కూడా గురుడు సువర్ణమూర్తిగానే ఉంటాడు. ఏమైనప్పటికీ కూడా ఈ 2024-25 కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఈ మా కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో కాళ్ళకి సంబంధించి, స్టమక్కి సంబంధించి, తలకి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అట్లాగే ఈ చైత్రమాసం కనుక చూసుకున్నట్టయితే ఈ చైత్రమాసం అంతా కూడా గ్రహాలు వ్యతిరేక దిశలోనే ఉంటాయి. ఎందుకంటే గ్రహాలని కూడా అష్టమ నవమ స్థానంలో ఉండటం, ముఖ్యంగా శనితో కలిసి ఉండటం, రాహుతో కలిసి ఉండటం వల్ల ఈ చైత్రమాసం అంతా కూడా కొంచెం చికాకులు కలిగించేటువంటి పరిస్థితి. విద్యార్థులు చాలా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఆచితూచి పెట్టుబడి పెట్టడం, రుణాలు చేయడం అనే విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్ అంత అనుకూలంగా లేదు, కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఉంటుంది. అట్లా వైశాఖ మాసం చూసుకున్నట్టయితే కనుక వైశాఖ మాసం కూడా గ్రహాలు చైత్రమాసం వల్లనే పూర్తిగా వ్యతిరేకంగానే ఉంటాయి. ఎందుకంటే ఇంకా అప్పటికే అష్టమ నవమ స్థానంలోనే గ్రహాలు ఉండటం వల్ల రవి నవమ స్థానంలోంచి దశమ నవమ స్థానాల్లో ఉన్నప్పటికీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే వైశాఖ మాసం ద్వితీయార్థం నుంచి మాత్రం బాగుంటుంది. ప్రథమార్థం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణమే. ద్వితీయార్థం చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా ఆర్థిక, కుటుంబ, గృహ వాతావరణ, ఆరోగ్య సంబంధమైన విషయాలు బాగుంటాయి. గృహంలో కూడా శుభకార్య పరంపరగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమనం, ఆర్థిక అభివృద్ధిగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధిగా కూడా ఉంటుంది. షేర్ మార్కెట్ వాళ్ళ ద్వితీయార్థం నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అట్లాగే జ్యేష్ఠ మాసం కూడా, జ్యేష్ఠ మాసం వచ్చేసరికి గ్రహాలన్నీ కూడా వృషభ మిథునాల్లో ఉండటం వల్ల కొంచెం వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందులో ముఖ్యంగా గ్రహనాయకుడు అయినటువంటి సూర్యభగవానుల వారు వ్యయంలో ఉండటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి శారీరకమైనటువంటి ఉష్ణం పెరగటం, అట్లాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, విద్యార్థులు శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మార్కుల్లో కూడా ఆశించినంతగా రావు. గృహంలో కొంచెం చికాకు, మానసికమైన ఆందోళన ఉంటుంది. వ్యాపారం కూడా కొంచెం మందగిస్తుంది. కొంచెం జాగ్రత్త పడినట్టయితే ఇబ్బందులు ఉండవు. అట్లాగే ఆషాఢ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ ఆషాఢ మాసం అంతా కూడా గ్రహాలు మిథున కర్కాటక రాశిలోనే ఉండటం వలన సూర్యనారాయణమూర్తి తప్ప మిగతా గ్రహాలని కూడా అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ సూర్యనారాయణమూర్తి యొక్క ప్రభావం, జన్మరాశిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం రెండూ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఆర్థిక విషయాల్లో రుణాలు చేయటం కానీ, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం కానీ ఆచితూచి పెట్టవలసి ఉంటుంది. అట్లాగే శ్రావణ మాసం చూసుకున్నట్టయితే ఇంకా ఈ మాసం అంతా కూడా గ్రహాలు కన్యా, సింహ రాశుల్లో సంచారం అవడం వలన గ్రహస్థితి బాగుంటుంది. గ్రహనాయకుడైనటువంటి రవి కూడా తన స్వక్షేత్రమైనటువంటి ధనస్థానం అయినటువంటి సింహరాశిలోకి మారటం, గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం, బుధుడు రవులు కలిసి ఉండటం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి శ్రావణ మాసం ఇంత ముందు ఉన్నటువంటి మాసాల కన్నా కూడా శ్రావణ మాసం మంచి ఆర్థిక స్థితిగతులతో కలిగి ఉంటుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఆర్థికమైనటువంటి స్థిరత్వం కలిగి ఉంటుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా ఈ శ్రావణ మాసం అనేది కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అట్లాగే దేవతా దర్శనం, ఇష్టదేవతా దర్శనం, దేవాలయ సందర్శనం, బంధుమిత్రుల సమాగమనం, కుటుంబంలో శుభకార్య పరంపర ఇవన్నీ కూడా శ్రావణ మాసం బాగుంటాయి. భాద్రపద మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసం కూడా గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే గ్రహాలని కూడా
సింహ కన్యా రాశుల్లో సంచారం చేయడం వలన అన్ని రకాలుగా కూడా బాగుంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. శ్రావణ మాసంలో అయితే ఏవైతే మన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా భాద్రపద మాసంలో కూడా వర్తిస్తాయి. భాద్రపద మాసం ఇంకా బాగుంటుంది, ఎందుకంటే గ్రహాలని కూడా ద్వితీయంలోకి వచ్చేయటం, తృతీయంలో ఉండటం వల్ల అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. పిల్లలకి చదువులు కానీ, ఆరోగ్యాలు కానీ, ఐశ్వర్యం కానీ, వ్యాపారం కానీ, స్వర్ణ రజిత వ్యాపారాలు కానీ చాలా అభివృద్ధికరంగా ఉంటాయి. అట్లాగే ఆశ్వీజ మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా కన్యా తులా రాశుల్లో సంచారం చేస్తూ ఉండటం వల్ల ఆశ్వీజ మాసం కూడా కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ చతుర్థాలు అవటం వలన ఆశ్వీజ మాసం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఏవైతే శ్రావణ భాద్రపద మాసాల్లో చెప్పుకున్నామో అవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అభివృద్ధికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏమైనప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుల యొక్క ప్రభావం మాత్రం కొంత ఉంటుంది, అది జాగ్రత్త పడాల్సిన విషయం. అట్లాగే నవమ స్థానంలో ఉన్నటువంటి రాహు విషయంలో కూడా జాగ్రత్త పడండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అట్లాగే కార్తీక మాసం చూసుకున్నట్టయితే ఇంకా గ్రహాలని కూడా చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తుంటే చతుర్థ పంచమ స్థానాల్లో రవి త్వరలో నీచులో ఉండటం, మిగతా గ్రహాలని కూడా వెనక ముందుగా సంచారంగా ఉండటం వలన గ్రహస్థితి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కార్తీక మాసం కూడా అభివృద్ధికరం, బంధుమిత్ర సమాగమనం, కుటుంబంలో మంచి ఉన్నత స్థితి ఉన్నటువంటి వ్యక్తులతో కలయిక, తీర్థయాత్రలు చేయటం. అట్లాగే నవమ స్థానంలో రాహు గంగాస్థాన ఫలం లభేతు, గంగా స్నానం చేయించేటటువంటి ఫలితాన్ని కూడా ఇస్తాడు. అట్లాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు కూడా అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. గృహమందు ఆనందోత్సాహాలతో ఉంటారు. గృహ వివాహ సంబంధమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లే మార్గశిర మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో కొంత వ్యతిరేకత ఉంటుంది, పూర్తి వ్యతిరేకత మాత్రం కాదు. ప్రథమార్థం అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం మాత్రం వ్యతిరేకతగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేసుకున్నట్టయితే కనుక ఈ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. గ్రహాలని కూడా చతుర్థ పంచమ షష్ఠ రాశుల్లో సంచారం చేస్తూ ఉండటం వల్ల అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. విద్యార్థులు కూడా పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేనప్పటికీ అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే పుష్యమాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో గ్రహస్థితి అంతా కూడా కొంచెం ఉల్టాగా ఉండటం వలన కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపార అభివృద్ధికరంగానే ఉంటుంది. గ్రహాలని కూడా సప్తమ అష్టమ షష్ఠ స్థానాల్లో ఉండటం వల్ల అభివృద్ధికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. అట్లాగే మాఘమాసం కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో అధికంగా ప్రయాణాలు, అధిక ఖర్చులు, గ్రహాలన్నీ కూడా సప్తమ అష్టమ స్థానాల్లో ఉండటం వల్ల గ్రహాలు యొక్క బలం తక్కువగా ఉండటం వల్ల అధిక ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, బంధుమిత్రుల సమాగమనం, దేవతా దర్శనం, విద్యార్థులు చాలా శ్రమ పడవలసి ఉంటుంది. షేర్ మార్కెట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆలోచించి పెట్టవలసి ఉంటుంది. కుటుంబ విషయంలో కొంచెం భార్యాభర్తల మధ్య చికాకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ సర్దుబాటు అయిపోతాయి. ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు చాలా అభివృద్ధికరంగా ఉంటాడు. అట్లాగే ఫాల్గుణ మాసం చూసుకున్నట్టయితే కనుక మళ్ళా సూర్య భగవానుల వారు 9వ ఇంట్లోకి అయినటువంటి మేనంలో వచ్చేయటం, ఆ మేనంలో రాహుతో కలిసి ఉండడం, అట్లాగే ఏకాదశంలో గురుడు మిగతా గ్రహాలని కూడా నవమ అష్టమ స్థానాల్లో ఉండటం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఒక్క రాహు అష్టమం, శని రాహు నవము, శని అష్టమం తప్ప మిగతా గ్రహాలని కూడా ఈ ఫాల్గుణ మాసం చాలా అభివృద్ధికరంగా ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త పడాల్సి, ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో మోకాళ్ళ కింది భాగం, చెస్ట్, ఉదర సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అట్లాగే అవకాశం ఉన్న కాడికి 2025 ఆగస్టు నాటికి శనీశ్వరులు కర్కాటక రాశి వారికి అష్టమంలోంచి నవమంలోకి వెళ్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళకి శనీశ్వరులకి, రాహుకి జపశాంతులు చేయించుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అభివృద్ధికరంగా ఉంటారు. గృహం కూడా ఆనందమయంగా ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కుటుంబంలో అన్ని రకాలైనటువంటి సానుకూలత వ్యవహారాలు వస్తాయి. రుణాలు ఏమైనా ఉంటే తీరుతాయి. అట్లాగే మనం ఇచ్చినటువంటి ధనం రావాల్సింది కూడా చేతికి అందుతుంది సమయానికి. కాబట్టి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు. ఒకసారి మాత్రం శనీశ్వరుల వారికి శాంతి చేయించుకుంటే శనికి రాహుకి బాగుంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. హరి ఓం తత్. సర్వే జనా సుఖినో భవంతు.